మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే వంకాయ నెత్తళ్ళ పులుసు అండి. ఎలా చేయాలో చూద్దాం. వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఈ మెత్తళ్ళని మనం చూడండి తలకాయ దగ్గర నుంచి మధ్యలోకి బాగా నీట్గా ఒలిచేసుకోవాలండి. ఈ నెత్తళ్ళలో మధ్యలో నల్లగా ఉంటుంది కదండి, అక్కడి నుంచి తలకాయ వరకు పట్టుకొని ఇట్లాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కూరలో చేసుకుంటే మనం వంకాయలో ఇట్లా కొన్ని బీరకాయలో కొన్ని కూరగాయల్లో ఈ వేసుకొని చేస్తే మనం రుచి అయితే అదిరిపోద్దండి. కానీ ఇది వలవటం కూడా ఇట్లా ఒలుచుకుంటే మనం కడగడం సులభంగా కడుక్కోవచ్చు. చూడండి ఇట్లా మధ్యలో పట్టుకొని తలకాయ దగ్గరికి చూడండి ఇక్కడ పట్టుకొని తలకాయ దగ్గరికి తీసేస్తే దాంట్లో మధ్యలో నల్లగా ఉండేది ఈజీగా మనం ఒలిచేటప్పుడే క్లీన్ అయిపోద్ది. అప్పుడు మనం ఈజీగా కడుక్కోవచ్చు. మనం తలకాయ దగ్గర నుంచి తీస్తే అది కడిగేటప్పుడు వస్తూనే ఉంటాయండి ఆ నల్లగా ఉండేవి. అది కడగడం చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా ఒలిచేసుకొని ఫాస్ట్గా ఇవైతే నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి. చూడండి ఇది 10 నిమిషాలు ఫస్ట్ నానబెట్టుకోవాలండి. నీళ్ళలో వేసేసి పెట్టేస్తే దానిపైన ఉండే కొంచెం ఇసుకలాగా అట్లా ఉంటుందండి. అదంతా నీట్గా కడిగేసుకోవచ్చు. చూడండి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కాక ఫస్ట్ అయితే మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకోవాలండి. మనం ఏ పులుసుకైనా సరే ఫస్ట్ తాలింపుకి వేసుకుంటే ఆ పులుసు చాలా స్మెల్తో రుచికరంగా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఇవే వేయించుకోవాలి పులుసుకి. ఇవి వేగేటప్పుడే అసలు ఆ టేస్ట్ మనకి అప్పుడే తెలిసిపోద్దండి, అంత బాగుంటుంది. అవి ఇవ్వగానే బాగా మెంతులు, ఆవాలు, జీలకర్ర అట్లాగే దోరగా వేయించేసుకొని ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఈ నెత్తళ్ళు కూడా బాగా వేగిపోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ నెత్తళ్ళని కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లాగా మొత్తము నెత్తళ్ళు కూడా వేగిపోయాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూడండి ఈ పచ్చిమిర్చిని ఒక పచ్చిమిరపకాయని చీలికలుగా కోసుకోవాలండి. పులుసులోకి ఇట్లా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 2 ఉల్లిపాయలు వేసాను పెద్దవి, చిన్నవి అయితే 3 వేసుకోండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోవాలండి. చూడండి అన్నీ బాగా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదా. మెత్తళ్ళు అయితే బాగా వేగితేనే మనం పులుసులో కూడా మనకి తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయండి. చూడండి అన్నీ వేగిపోయినాయి. ఇట్లాగే వేగిపోయిన వాటిలో మనము కోసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకొని, వంకాయతో ఎన్ని రకాలు ఎన్ని చేసినా కూడా ఇంకా చేసుకోవాలని అనిపిస్తుందండి. చేసుకునే వాళ్ళకి అసలు చాలా టేస్ట్గా మన ఇంట్లో తినేవాళ్ళు ఉండాలి. కానీ వంకాయలు అన్ని రకాలు ఉన్నాయి. వంకాయలు వేసేసి మనం టమాటాలు కూడా వేసి రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని 1 నిమిషం అట్లా మూత పెట్టేసేయాలండి. మనం ఏ కూరకైనా సరే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టమాటాలు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి కలపకుండా మూత పెట్టుకోవాలండి.
అట్లా పెట్టడం వలన మనకి అన్నీ మగ్గిపోతాయండి. నూనెలోనే మగ్గిపోయిన దాంట్లో మనము కూర చేసుకుంటే ఆ రుచే వేరేగా ఉంటుంది. ఫస్టే కలిపితే అవన్నీ అసలు నూనెలో మగ్గకుండా పచ్చి పచ్చిగానే ఉంటాయండి. అట్లా కాకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. కలపెట్టకుండా ఇట్లాగే మూత పెట్టేసి 1-2 నిమిషాల తర్వాత మూత తీయండి. అన్నీ నూనెలో మగ్గిపోయాక ఆవిరికి మగ్గిపోయిన కూరగాయల టేస్టే వేరేగా ఉంటుంది. ఇట్లా మొత్తం మగ్గిపోద్ది కదండి, చూడండి. అప్పుడు మనం తక్కువ టైంలో కూర కూడా త్వరగా అయిపోద్ది ఇట్లా మగ్గడం వల్ల. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసు పోసేసుకోవడమే. పులుపు తినే వాళ్ళని బట్టి వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ పులుపు ఇష్టపడరు కాబట్టి కొంచెం చింతపండు వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వంకాయ పులుసు అనేది చిక్కగానే వస్తుందండి, ఏమి ఎక్కువగా పలచగా అట్లా రాదు. పులుపు తక్కువ వేసుకోండి. పులుపు తినేవాళ్ళంటే వేసుకోండి మామూలుగానే. నేనైతే కొంచెం చింతపండు పులుసు కొంచెం వాటర్ పోసానండి. చూడండి ఇట్లాగ బాగా మరిగిపోతుంది. అసలు ఈ వంకాయలు ఎండు చేప వేసుకున్నా సూపర్ ఉంటుంది, ఈ నెత్తళ్ళు వేసుకున్న ఇంకా సూపర్ ఉంటుందండి. అసలు రుచి అయితే అదిరిపోతుంది. ఇంత బాగుంటుంది అంటే మీరు ఒకసారి తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి. మీరే మళ్ళీ ఇంకొకసారి కూడా చేసుకోవాలని అంత టేస్ట్గా వస్తుంది. చూడండి ఎంతో రుచికరమైన వంకాయ నెత్తళ్ళ పులుసు అయితే చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోయింది కదండి. ఇట్లా తక్కువ టైంలో మనం ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. ఇట్లాగా మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ మటుకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన వంకాయ నెత్తళ్ళ పులుసు రెడీ అండి. కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను. ఇంకా మనం ఏ కూరకైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కూర రెడీ అయిపోగానే కొత్తిమీర చల్లుకోవడమే కదా, చాలా టేస్ట్ ఇంకా ఎక్కువ అదిరిపోద్ది మనకి. చూడండి ఇంతేనండి, మనం పులుసు దగ్గర పడిందంటే నూనె పైకి తేలిపోద్ది. చూడండి రుచికరమైన వంకాయ నెత్తళ్ళు పులుసు రెడీ అండి. తప్పకుండా ఇట్లాగా ట్రై చేయండి. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో ఈ వంకాయ నెత్తళ్ళు వేసేసుకొని ఫాస్ట్గా తినేసారండి. ఇది ఎంత వేడిగా తింటే అంత రుచి ఇంకా ఎక్కువ అదిరిపోద్ది. నేనైతే వేడివేడి అన్నము వంకాయ నెత్తల్లో వేసుకొని పులుసుతో తినేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేసి రుచి ఎట్లాగుందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.